ఒరే బురదలో పోలే పందికి ఏ రోగం రానది స్నానం చేయని మన బాబా గారికి ఎలా వస్తుందిరా? ఒరే రోగాలు రావంటున్నాను రా. కమాన్ దోస్తులు, నెక్స్ట్ వెల్కమ్ గుర్సిక్ బాబా. Oh, but there was Swami Padanta Kuta 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 శంభు బాబా గారు బాగున్నారా? బాగున్నాం బాబా గారు. ఏంటి విషయాలు? బాబా గారు అదే కానీ బాబా భక్తులు మీ గురించి వేసిస్తున్నారు. రమ్మనండి రమ్మనండి. భక్తులు మనకు కావాల్సిన వాళ్ళే. దస్తు డబ్బ భక్తులు మన వాళ్ళు. పిలవండి పిలవండి. हवा मेरा जय बुच्ची बाबा की जय बुच्ची बाबा की जय जय बुच्ची बाबा की जय. భక్తులారా ఆసీనులు కండి. ఇది అక్షయ పాత్ర. ఇందులో ఏ వస్తువు వేసినా రెండింతలవుతుంది నాయన. మీ సందేహాలుంటే అడగండి, సమస్యలుంటే చెప్పుకోండి. కానీ కానుకలు మాత్రం ఈ ఊరిలోనే వేయండి. నమస్కారం బాబా. मेरा हाथ में रख कर रहा అడుగు నాయన, తప్పకుండా తీరుస్తాను. कौन बोला? ఆశ, అత్యాశ, దురాశ. మంచి ప్రశ్న వేశాము ఆయన. ఆశ అంటే ఓ మంచి భార్య కావాలనుకోవడం. అత్యాశ అంటే ఇంకా అందమైన భార్య కావాలనుకోవడం. దురాశ అంటే ఇద్దరు ముగ్గురు భార్య కావాలనుకోవడం. అడుగు నాయన. భార్య अच्छा ऐसा चिल्लाऊंगा जैसे భార్య మన మాట వినాలంటే ఆ విషయం తెలిస్తే నేను సన్యాసం ఎందుకు నాయన? బాబా ఒకతను సింగపూర్ నుండి వచ్చాడు. తన సందేహాలు తీరుస్తారా? రమ్మని భక్తులు మన వాళ్ళు నచ్చుకుంటావా? ఏంటి వీడా? వీడు సింగపూర్ నుంచి వచ్చాడా? వీడి ముఖం చూస్తే దక్షిణాఫ్రికా అడవుల నుంచి పారిపోయి వచ్చిన వాడిలా ఉన్నాడు. వీడు సింగపూర్ ఏంటి? అయినా భక్తులు మన వాళ్ళు నచ్చుకుంటావా? నమస్కారం నాయన. ఏంటి ఇంకా నీకు పెళ్లి కాలేదా? నేను చూస్తే 10 పిల్లల తండ్రిలా ఉన్నావు. ఇంకా బ్యాచులరేనా నాయన? అయినా పెళ్లి అవసరమంటావా నాయన? బండరాయి కట్టుకొని బావిలో దూకుతానంటే నేనేం చేస్తాను? కానీ నేనేం చేయగలను నాయన? సరే ఓ పండే, ఈ రెండింట్లో ఒక పేరు పట్టుకో. ఖచ్చితంగా నీకు వివాహం జరుగుతుంది నాయన. శీఘ్రంగా వెళ్ళు నాయన, వివాహం జరుగుతుంది. ఏమిటి నాయన?
రెండో వేలు పట్టుకుంటే ఏం జరగబోతుందా? భగవద్గీతలో రాముడు ఏం చెప్పాడో వెళ్ళి చదువుకోనాయన. ఆ విషయం మనకు తెలుసు. మామూలు తెలియదు. ఎవరు తెలుసునా? నమస్కారం బాబా. నమస్కారం నాయన, నమస్కారం. నాకు కూడా కొన్ని సందేహాలు అనిపిస్తాను బాబా. మేము ఇక్కడ కూర్చున్నదే భక్తజన సందేహాలు తీర్చడానికి. అడుక్కో నాయన, అడుక్కో. అంటే ఏం చేయాలి? జాబ్ చేయాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. ఆహా, ఈ రోజు అందరినీ వెంటాడుతున్నటువంటి పీడిస్తున్నటువంటి ప్రశ్న నాయన. జాబ్ చేయాలంటే నాయన, జాబ్ చేయాలంటే ముందు జాబ్ రావాలి నాయన. బాబా అడుగు నాయన, అడుగు. సన్యాసికి తేడా ఏంటి? సన్యాసికి సన్యాసికి తేడా. మంచి ప్రశ్న వేసిండు. అద్భుతమైన ప్రశ్న ఇది. చాలా ఆలోచించి చెప్తే కానీ దీనికి సమాధానం దొరకదు. సన్యాసి సన్యాసి అంటే అందరినీ విడిచిపెట్టిన వాడు. సన్యాసి అందరూ విడిచిపెట్టిన వాడు అని అర్థం ఆయన. నేను చెప్పాను బాబా, నేను చెప్పాను బాబా. బాబా ఇంకొక ప్రశ్న. అడుగు నాయన. దేవోభవ అంటే ఏంటి బాబా? ఏమి నాయన ప్రశ్న? అతిథి దేవోభవ అంటే ఏంటి బాబా? मैं एक बात बोलूँ क्या? अगर अपन पिंक भी पहनते तो मैच नहीं होता था. पिंक पहनते थे ना, अलग हो जाता था. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. మూడు పదాలు ఉన్నాయి ఇందులో. एक बात बोलूँ मैं, मुझे पता भी नहीं वो कर रहे करके. చాలా బాగా చెప్పారు. దేవో అంటే బావా అంటే పిలవడం. మహేష్ బాబును బావా అని పిలుస్తూ అతని సినిమాకు టికెట్లను అడగడము. ఆ సినిమా తల్లివేలు బాబా మీరు ప్రశ్నలు నమస్తే గురువు. నమస్కారం నాయన. ఈ సందేహం ఏమిటి? చాలా కఠినమైన ప్రశ్న అడిగావు నాయన. మళ్ళా నాకు మాట రాదు. చాలా లోతుగా అడిగావు ఈ ప్రశ్న. ఆత్మ పరమాత్మ. ఆత్మ मैं क्या అంటే बोलूँ? अगर ఉండే, वो मेरे प्लस में रहती है. పరమాత్మ అంటే దాని లోపల ఉండేది నాయన. అది సరే కానీ బాబా, రాబోయే 2020 ఎలా ఉండబోతుంది? ఇది నాయన ప్రశ్న. రాబోయే 2020 ఎలా ఉండబోతుంది బాబా? రాబోయే 2020 నాయన 2018 ఎలా ఉంది? 2019 ఎలా నడుస్తుంది? అది కూడా బాగానే నడుస్తుంది. ఒరే దరిద్రుడాలి పితాకుడు, ఇది రెండు బాగున్నప్పుడు 2020 కూడా బాగానే ఉంటుంది నాయన. అది సరే కానీ బాబా, మీ అక్షయ పాత్రలో ఏది వేసినా రెట్టింపు అవుతుంది అంటున్నారు కదా. సరే, ఈ బండరాయి వేస్తే రెట్టింపు అవుతుందా? అదేలా అవుతుంది? కుదరదు. అరే మరి బంగారం రెట్టింపు ఎలా అవుతుందిరా? అరే నువ్వు నిజంగా నాకు తెలుసురా. నేను నీ భక్తునే కాదు, పోలీసుని. అరే నేను కొట్టాలా? బాబా కాదు, తుంచి పంచి బాబా. పంచిప్ప బాని పేరు. ఆహా, మరి నేను డైలాగ్ చెప్తాను. బాబా డైలాగ్ చెప్పాను కదా, చెప్పు డైలాగ్ చెప్పు చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ప్రతీకారాలైతే రేయ్, ప్రతీకారాలు నీ గొడ్డుకారాలు కాదు నాయన, ప్రతిరూపాలు. అంటారు. అలానే అంటారా నాయన? అయితే మళ్ళీ చెప్తాను. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ 4వ సింహమే గబ్బర్సి లపసి కాదు. నేను పట్టుకొని కుల్లబడరా ఎక్కడ పోతారు? ఇలాగో ఇక్కడ కూడా దొంగ బాబాగా గుర్తింపు దొరికింది నాకు. కనీసం